హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. పొద్దున్నే నిద్ర లేవగానే చాలామంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ ఉంటారు. నిత్యం గోవింద నామస్మరణ చేసుకుంటుంటారు. ఏదైనా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైతే స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటామని అనుకుంటారు. అలాగే కొత్తగా పెళ్లైన దంపతుల చేత వారి కాపురం సజావుగా ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటూ వారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. కట్టుకున్న పెళ్లి జరిగిన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేపట్టినా తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తుల నమ్మకం. తర్వాత అఖండ దీపారాధన జరిపిస్తారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా, అలాగే వెంకటేశ్వర స్వామికి మొక్కు పెట్టుకున్న ఆ శుభకార్యాలు కోరికలు నెరవేరిన తరువాత వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక జరపడం ఒక సాంప్రదాయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అఖండ దీపారాధన ఎలా ఆచరించాలి, కావలసిన వస్తువులు: దీపం పెట్టే మూకుడు నూనె 250 గ్రాములు, ఎండు కొబ్బరి, చిప్పమల్లుగడ్డ అరమీటరు, నాము తిరుచూర్ణము, సాంబ్రాణి. ఇంట్లో అబ్బాయి పెళ్ళైన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన చేస్తారు. ఇంట్లోని పూజా మందిరంలో మట్టి మూకుడు, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి, నువ్వుల నూనె మూకుడులో వేసి వెంకటేశ్వర స్వామి వారి మదిలో తలుస్తూ నూతన దంపతులు అఖండ దీపారాధన వెలిగించాలని చిలకమర్తి తెలిపారు. క్రమంగా 5 బాలదాసులు అనగా 10 సంవత్సరాలలోపు గల మగపిల్లలకు ముఖాన గోవిందనామములు పెట్టి తుండ్లు కట్టించి వారిని గోవిందునిగా భావించి వారి చేత గోవిందనామం జపం చేయించాలి. పిల్లలకు కొత్త టవలు, పండ్లు, తాంబూలం ఇవ్వాలి. 5 ముత్తైదువులకు, బాలదాసులకు విందు భోజనం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ముత్తైదువులకు జాకెట్ వస్త్రము, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వాలి. ఒక మూకుడులో నిప్పులు తయారు చేసి పెండ్లి కొడుకుకు పట్టుకొనగా పెళ్లి కూతురు సాంబ్రాన్ని వేసుకుంటూ భోజనములు వడ్డించిన తర్వాత గోవిందనామం జపిస్తూ వారి ముందు తిరగాలి. నూతన దంపతులు భోజనం చేయొచ్చు. కొత్తగా పెళ్లైన దంపతులతో ఇలా పూజ చేయించడం వల్ల వారి జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో వర్ధిల్లుతుంది అని నమ్ముతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని